పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నిజంగానే కోలుకోలేని దశకు చేరుకుందా? ప్రపంచ దేశాల ముందు పదే పదే ఆర్థిక సాయం కోరాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అప్పుల మీద నడుస్తున్న పాకిస్తాన్కు ఇప్పుడు డబ్బు ఇచ్చేందుకు కూడా దేశాలు ఎందుకు వెనుకాడుతున్నాయి? ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం ఈ మూడూ కలిపి పాకిస్తాన్ను ఎటువైపు తీసుకువెళ్తున్నాయి? ఈ విషయాలన్నీ చూద్దాం. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. ఒకప్పుడు దక్షిణాసియాలో కీలక దేశంగా, వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన దేశంగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, పెరుగుతున్న అప్పులు, తగ్గిపోతున్న విదేశీ మారక నిల్వలు, క్షీణిస్తున్న పెట్టుబడులు, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో సతమతమవుతోంది. ఒక్కోసారి అంతర్జాతీయ వేదికలపై ఆర్థిక సహాయం కోసం చేసిన విజ్ఞప్తులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సమస్యలు ఒక్క రోజులో ఏర్పడినవి కావు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక లోటు, అధిక రక్షణ వ్యయం, తక్కువ పన్ను వసూళ్లు, బలహీన పారిశ్రామిక వృద్ధి, విదేశీ అప్పులపై అధికంగా ఆధారపడడం, రాజకీయ అస్థిరత వంటి అంశాలు క్రమంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి. ఒక ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను మరో ప్రభుత్వం మార్చడం, దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణలు పూర్తిగా అమలు కాకపోవడం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో అత్యంత పెద్ద సమస్య విదేశీ అప్పుల భారం. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, చైనా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు, సంస్థల నుంచి భారీ మొత్తంలో అప్పులు తీసుకుంటూ దేశాన్ని నడిపిస్తోంది. ప్రతి ఏడాది పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థపై వడ్డీ భారం కూడా పెరుగుతోంది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. చమురు, గ్యాస్, పారిశ్రామిక ముడి సరుకులు వంటి దిగుమతుల కోసం డాలర్లు అవసరం. కానీ ఎగుమతులు తక్కువ ఉండడం, విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం వల్ల డాలర్ల కొరత ఏర్పడుతోంది. దీనివల్ల దిగుమతులపై ఆంక్షలు విధించాల్సి వస్తోంది. అనేక పరిశ్రమలకు ముడి సరుకులు అందక ఉత్పత్తి తగ్గిపోతోంది. దీంతో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాజకీయ అస్థిరత కూడా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ప్రభుత్వాలు తరచూ మారడం, అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య ఘర్షణలు, సైన్యం రాజకీయాల్లో ప్రభావం చూపడం, న్యాయపరమైన వివాదాలు ఇవన్నీ విదేశీ పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు స్థిరత్వం ఉన్న దేశాల వైపు మొగ్గు చూపుతుండటంతో పాకిస్తాన్లో పెట్టుబడులు తగ్గుతున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై మరో ముఖ్యమైన అంశం రక్షణ వ్యయం. దేశ బడ్జెట్లో గణనీయమైన భాగం సైనిక అవసరాలకే వెళ్తుందని విశ్లేషకులు చెబుతుంటారు. మరోవైపు విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి వంటి రంగాలకు తగిన స్థాయిలో నిధులు అందడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ అసమతుల్యత దీర్ఘకాలిక అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించిందనే వార్తలు వెలువడ్డాయి. అంతర్జాతీయ వేదికపై తన దౌత్య ప్రాధాన్యాన్ని పెంచుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయనే అంశంపై స్పష్టమైన ఆధారాలు అందుబాటులో లేవు. అంతేకాదు, అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విజయవంతం కాలేదని వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ మధ్యవర్తిత్వం ప్రభావంపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాగే శాంతి చర్చలకు సంబంధించిన ఖర్చును పాకిస్తాన్ ప్రభుత్వం భరించలేకపోయిందనే ప్రచారం కూడా కొన్ని వర్గాల్లో వినిపించింది. అమెరికా నుంచి $10 బిలియన్ సహాయం కోరిందనే వార్తలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి ఆర్థిక సహాయం లభించాలంటే రెండు దేశాల మధ్య అధికారిక చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు, అమెరికా కాంగ్రెస్ ఆమోదం వంటి అనేక ప్రక్రియలు అవసరం. అందువల్ల ఏదైనా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే వరకు అలాంటి వార్తలను అధికారిక నిర్ణయాలుగా పరిగణించలేం. ప్రస్తుతం పాకిస్తాన్కు ఉన్న అతిపెద్ద సవాల్ అంతర్జాతీయ విశ్వసనీయత. గతంలో పలుమార్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయ కార్యక్రమాల్లో చేరినా కొన్ని సంస్కరణలు పూర్తిగా అమలు కాలేదనే విమర్శలు వచ్చాయి. పన్ను సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల పునర్వ్యవస్థీకరణ, సబ్సిడీల తగ్గింపు, విద్యుత్ రంగ మార్పులు వంటి అంశాల్లో స్థిరమైన పురోగతి లేకపోతే విదేశీ రుణదాతలు కూడా కొత్త సహాయం విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం కూడా ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆహార పదార్థాలు, విద్యుత్, ఇంధనం, ఔషధాల ధరలు పెరగడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రూపాయి విలువ తగ్గిపోవడం వల్ల దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతోంది. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువ అవుతోంది. ఇది ఒక దుష్పరిణామాల చక్రంలా మారింది.
ఉగ్రవాదం, భద్రతా సమస్యలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. భద్రతా సమస్యలు ఉన్న దేశాల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడతాయి. పర్యాటక రంగం కూడా దెబ్బతింటుంది. దీంతో ఆదాయ వనరులు మరింత తగ్గిపోతాయి. భారత్తో సంబంధాలు కూడా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై పరోక్ష ప్రభావం చూపుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. సాధారణ వాణిజ్య సంబంధాలు మెరుగుపడితే కొన్ని రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ ఉద్రిక్తతలు అందుకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. అయితే పాకిస్తాన్ పూర్తిగా కోలుకోలేని స్థితికి చేరుకుందని ఇప్పుడే తేల్చేయడం కూడా సరైంది కాదు. చరిత్రలో అనేక దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొని తర్వాత సంస్కరణల ద్వారా తిరిగి కోలుకున్నాయి. పాకిస్తాన్ కూడా పన్ను సంస్కరణలు, పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతుల పెంపు, రాజకీయ స్థిరత్వం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ వ్యయ నియంత్రణ వంటి అంశాల్లో సమర్థవంతమైన చర్యలు తీసుకుంటే పరిస్థితి క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే అందుకు బలమైన రాజకీయ సంకల్పం, దీర్ఘకాలిక ప్రణాళిక, ప్రజల సహకారం అవసరం. మొత్తానికి పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటి. అప్పుల భారం, విదేశీ మారక నిల్వల కొరత, రాజకీయ అస్థిరత, భద్రతా సమస్యలు, బలహీన పెట్టుబడి వాతావరణం కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టాయి. అంతర్జాతీయ ఆర్థిక సహాయం మాత్రమే శాశ్వత పరిష్కారం కాదు. నిర్మాణాత్మక సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, రాజకీయ స్థిరత్వం, ఉత్పాదక రంగాల అభివృద్ధి ద్వారానే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుంది. లేకపోతే అప్పులు తీసుకుని అప్పులు తీర్చే చక్రం కొనసాగుతూ ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.